ఈనాటి మన ఆరాధనకు సహాయకరంగా 46వ కీర్తనను ఉత్తర ప్రచురములుగా చదువుకుందాం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము. దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. ఆయనే భూదిగంతముల వరకు యుద్ధములు మాన్పువాడు, విల్లు విరుచువాడును బల్లెమును తెగనరుకువాడును ఆయనే, యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయువాడు ఆయనే. సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవ, మరొకసారి నాయన ఉదయకాల సమయంలో ప్రభువా ఈ రీతిగా మీ మందిరంలో చేరి ప్రభువా మిమ్మల్ని స్తుతించడానికి, ఘనపరచడానికి, మీ నామాన్ని హెచ్చించడానికి, గొప్ప చేయడానికి మా అందరి జీవితాలలో నాయన మీరు అనుగ్రహించిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నాయన మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను మా తండ్రి. నమ్మదగిన దేవా, ఇంతవరకు నాయన పాటల ద్వారా ప్రభువా మిమ్మల్ని మహింపరచడానికి, ఘనపరచడానికి సహాయం చేశారు. వందన బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈనాటి ఆరాధన నిమిత్తం మా ప్రభువా మీరు సిద్ధపరిచిన లేఖన భాగాలనైనా మీరు దీవించండి, ఆశీర్వదించండి మా ప్రభువా. నా పరిస్థితులు ఏమై ఉన్నప్పటికీ కూడా నిన్ను ఆరాధించాలి అనేటువంటి సత్యాన్ని మా ప్రభువా మా గమనానికి మీరు తీసుకుని రాబోతున్నందుకు నాయన మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను మా తండ్రి. నాయన చేరువచ్చిన ప్రతి ఒక్క హృదయాన్ని కూడా నేను మీరు దర్శించండి, సంధించండి మా ప్రభువా. మీ సన్నిధిలో నిలవబడిన మీరు జ్ఞాపకం చేసుకోండి, మీరు అభిషేకించండి. అభిషేకించబడిన మాటలు మాత్రమే పలకడానికి సహాయం చేయండి. మీ నోటికి బోరగా నేను వాడబట్టడానికి సహాయం చేయమని, మా ముందు ఉన్నటువంటి సమయం మీ నామానికి మహిమకరంగా, మాకు దీవెనకరంగా, ఆశీర్వదకరంగా మీరు ఉంచి నడిపించమని యేసు క్రీస్తు నామమున పేరట అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి, ఆమేన్. ప్రియులారా, చదవనటువంటి ఈ వాక్య భాగము మొదటి వచనంలో మనం చూసినప్పుడు ఇది చాలా పురాతనమైనటువంటి కీర్తనగా కనబడుతూ ఉంటుంది. క్రీస్తు పూర్వము సుమారు 701వ సంవత్సరంలో జరిగినటువంటి సంఘటన ఆధారంగా ఈ కీర్తన వ్రాయబడుతూ ఉంది. మార్టిన్ లూథర్ గారు కూడా ఈ కీర్తనని ఆధారం చేసుకొని ఒక చక్కని పాటను ఆయన రాసి ఉంటున్నారు. తెలుగులో కూడా ఒక చక్కని పాట, మనందరికీ తెలిసినటువంటి పాట, చాలా ప్రసిద్ధి చెందినటువంటి పాట, దేవుడే నాకు ఆశ్రయంబు దివ్యమైన దుర్గము అనేటువంటి పాట ఈ కీర్తనను ఆధారం చేసుకునే వ్రాయబడి ఉంటుంది. అయితే బైబిల్ గ్రంథములో 2 అధ్యాయాలు ఒకే మాటల చేత వ్రాయబడి ఉన్నాయి. 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయము, యెషయా గ్రంథం 37వ అధ్యాయము. ఈ 2 అధ్యాయాలు కూడా ఒకే మాటల చేత యాజ్ ఇట్ ఈస్గా ఉంటుందండి. మనం చూసినట్లయితే 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయము, యెషయా గ్రంథం 37వ అధ్యాయము, ఈ 2 అధ్యాయాలు కూడా సులభంగా అర్థమవ్వాలి అంటే కనుక 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయమే తిరిగి యెషయా గ్రంథం 37వ అధ్యాయముగా వ్రాయబడి ఉంది. హిజ్కియా రాజుగా ఉన్నాడు, యెషయా అయితే ప్రవక్తగా ఉన్నాడు ఆ యూదా దేశములో. అయితే చరిత్ర మరియు ప్రవచనము 2 కూడా ఒకలాగే ఉన్నాయి. అంటే రాజుల గ్రంథములో ఏదైతే వ్రాయబడి ఉందో యెషయా గ్రంథములో కూడా అవే మాటలు వ్రాయబడుతూ వచ్చాయి. అంటే అదే అధ్యాయాన్ని తిరిగి వ్రాయించాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఈ సంఘటనే మరొక అధ్యాయములో కూడా 2వ దినవృత్తాంతముల గ్రంథం 32వ అధ్యాయములో ఈ యొక్క సంఘటనే తిరిగి పునరావృతం చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ 3 అధ్యాయాలను కలిపి ఆ సారాంశమే ఆ సందర్భములోనే ఈ యొక్క కీర్తన వ్రాయబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. అయితే జరిగినటువంటి సందర్భాన్ని, ఆ సంఘటనని కనుక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యూదా దేశానికి
హిజ్కియా రాజుగా ఉంటున్నాడు. యెరూషలేము పట్టణము ఆ యూదా దేశానికి రాజధానిగా ఉంది. ఈ యెరూషలేము పట్టణము కొండ మీద కట్టబడింది. ఆ కొండ మీద యెరూషలేము పట్టణం చుట్టూ కూడా పెద్ద ప్రాకారము కట్టబడింది. పట్టణం అయితే కొండ మీద కట్టబడింది కాబట్టి ఆ పట్టణానికి లేక ఆ రాజధానికి నీటి వసతి కానీ నీటి సరఫరా కానీ లేనట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే జ్ఞాని అయినటువంటి సొలొమోను ఆ ఒక రాజు ఒక చక్కని ఏర్పాటు చేసి ఉంటున్నాడు. మనం చూసినట్లయితే ఈ రోజుల్లో కూడా గోదావరి నదీ జలాలను కానీ కృష్ణా నదీ జలాలను కానీ ఏ రీతిగా అయితే ఆ నదుల నుంచి పంపింగ్ చేస్తూ వివిధమైనటువంటి పట్టణాలకి లేక హైదరాబాద్ నగరానికి కూడా ఆ వాటర్ని ఏ రీతిగా అయితే సప్లై చేస్తున్నారో ఆ రీతిగానే సొలొమోను రాజు కూడా ఆ నదీ జలాలని యెరూషలేం పట్టణానికి తరలిస్తాడు. అయితే యెరూషలేము పట్టణానికి దక్షిణ భాగాన 40 కిలోమీటర్ల దిగువ ప్రాంతంలో హెబ్రోన్ అనేటువంటి ప్రాంతం ఉంది. చాలా జాగ్రత్తగా గమనించాలని మనం చేస్తూ ఉంటున్నాను, ఎందుకంటే చరిత్రను చెప్తూ ఉంటున్నాను, ఇది కట్టుకథ కాదు కాబట్టి జాగ్రత్తగా గమనించాలి. మనం 46వ కీర్తనని చక్కగా అర్థం చేసుకోవాలి అంటే కనుక అంతకు ముందు జరిగినటువంటి ఆ సంఘటనలను మనము తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ప్రియులారా. అయితే యెరూషలేం పట్టణానికి సుమారు 40 కిలోమీటర్ల దక్షిణ ప్రాంతంలో హెబ్రోన్ అనేటువంటి ప్రాంతం ఉంది. ఈ హెబ్రోన్లో స్వాభావికముగా ఏర్పడినటువంటి నీటి బుగ్గలు అనేకం ఉంటూ ఉన్నాయి. ఆ నీటి బుగ్గల నుంచి అంటే హెబ్రోను ప్రాంతము నుంచి బెత్లెహేము వరకు ఒక కాలువని తవ్వారు నీటిని మరలించడానికి. ఆ బెత్లెహేము నుంచి యెరూషలేం ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా కొండలతో లోయలతో ఉంటూ ఉంది కాబట్టి ఆ ప్రాంతంలో నీరు ప్రవహించేటువంటి అవకాశము లేదు కాబట్టి బెత్లెహేము నుంచి యెరూషలేము వరకు ఒక ఆక్వాడెంట్ని నిర్మించారు. ఆక్వాడెంట్ అంటే అది ఒక బ్రిడ్జిలా ఉంటుంది. ఆ బ్రిడ్జి గుండా లేక ఆ బ్రిడ్జి లోపల నుంచి నీరు ప్రవహిస్తూ ఉంటుంది. ఆ రీతిగా చేరవేయబడినటువంటి నీరు ప్రాకారము యెరూషలేము యొక్క ప్రాకారము వెలుపల వరకు చేరవేయబడింది. అంటే ఆ ప్రాకారము వెలుపల ఎక్కడైతే నీరు అందుబాటులోకి వచ్చిందో ఆ ప్రాంతాన్ని గీహోన్ అంటారు. ఈ గీహోన్ అనేటువంటి ప్రాంతము ఒక కొలనులాగా తయారు చేయబడింది. కాబట్టి ఈ గీహోను అనేటువంటి ప్రాంతం ఏదైతే ఉంటుందో యెరూషలేము యొక్క పట్టణము యొక్క ప్రాకారానికి బయట ఉన్నటువంటి ప్రాంతాన్ని హెబ్రోను నుంచి తీసుకొచ్చినటువంటి నీటిని నిల్వ చేయడానికి ఉపయోగించేటువంటి ప్రాంతాన్ని గీహోన్ అంటున్నారు. అయితే యెరూషలేం పట్టణములో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆ ప్రాకారము దాటి గీహోను అనేటువంటి ప్రాంతానికి వచ్చి ఆ నీటిని వారు తీసుకొని వాడుకొనవలసిందిగా మనం ఆ యొక్క అధ్యాయాల్లో చూస్తూ ఉంటున్నాం. ఈ రీతిగా యెరూషలేం పట్టణానికి అయితే నీరు అందచేయబడింది ప్రియులారా. అయితే ఒకానొక సందర్భములో యెరూషలేం పట్టణం మీద దాడి జరిగినటువంటి సందర్భంలో ఈ 46వ కీర్తన వ్రాయబడుతూ ఉంటుంది. అషూరు రాజు అయినటువంటి సన్హెరీబు తన బలగం అంతటితో కూడా యెరూషలేం పట్టణం మీదకి యుద్ధానికి వచ్చాడు. అయితే ఎంతమందితో యుద్ధానికి వచ్చాడు అంటే గనక 185,000 మంది సైన్యముతో యెరూషలేం పట్టణం మీద దండెత్తడానికి ఆ అషూరు రాజు అయినటువంటి సన్హెరీబు వచ్చినట్లుగా మనము చరిత్రలో చూస్తూ ఉంటున్నాం. అయితే యెరూషలేము లోపల మాత్రము కేవలం 3,000 మంది మాత్రమే సైన్యం ఉంటూ ఉన్నారు. ఈ విధంగా సన్హెరీబు బహుదూర ప్రయాణము చేసి యెరూషలేం పట్టణానికి సుమారు 10 కిలోమీటర్ల ప్రాంతములో లాకీషు అనేటువంటి పట్టణం ఉంది. ఆ లాకీషుకు చేరుకున్న తరువాత సన్హెరీబు ఈ యొక్క హిజ్కియాని ఆ యొక్క రాజ్యాన్ని కూడా బెదిరించడం ప్రారంభించి ఉంటున్నాడు. సన్హెరీబు యెరూషలేం మీద యుద్ధానికి వస్తున్నాడు అని హిజ్కియా తెలుసుకొని ఆ యొక్క సైన్యాధిపతులందరినీ కూడా పిలిచి మరి బయట నీరు నిలిచిపోయింది, మరి లోపల మనకి వాడుకోవడానికి అవకాశము లేదు, ఏం చేద్దామని చెప్పి ఆ సైన్యాధిపతులను అడిగినప్పుడు ఆ హిజ్కియానే ఒక ఆలోచన చేశాడు. ఏంటంటే బయట ప్రాకారానికి వెలుపల ఉన్నటువంటి నీటిని ప్రాకారము లోపలికి తీసుకుని రావడానికి గాను ఒక గుహని ఏర్పాటు చేసి ఉంటున్నాడు. ఆ గుహ ఈనాటికి కూడా ఉంది ప్రియులారా. సుమారు ఆ యొక్క గుహని గనక ఈ చివరి నుంచి ఆ చివరికి దాటాలి అంటే సుమారు 14 నిమిషాలు పడుతుంది. అంటే 6 అడుగుల ఎత్తు ఉంటుంది, 2 అడుగుల వెడల్పు ఉంటుంది. కాబట్టి ఆ గుహలో చాలా సులువుగా నడిచి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఆ గుహ నుంచి ప్రాకారము వెలుపల నుంచి ప్రాకారము లోపలికి నీటిని సరఫరా చేయడానికి గాను ఒక గుహని ఏర్పాటు చేసి ఉంటున్నాడు. కాబట్టి ఈ ప్రాకారము వెలుపల ఉన్నటువంటి ప్రాంతాన్ని సిలోయం అంటూ ఉన్నారు. కాబట్టి బైబిల్ గ్రంథంలో సిలోయం అని ఎక్కడ కనబడినప్పటికీ కూడా యెరూషలేము ప్రాకారము లోపల ఎక్కడ
ఎక్కడైతే నీరు నిల్వ చేయబడుతుంటుందో ఆ ప్రాంతాన్ని సిలోయం అని పిలుస్తూ ఉంటున్నారు. ఆ తర్వాత హిజ్కియా ఈ రీతిగా ఆలోచన చేశాడు. సన్హెరీబు అయితే వస్తూ ఉంటున్నాడు, మన రాజ్యాన్ని మన పట్టణాన్ని మరి ముట్టడి చేస్తూ ఉంటాడు. కాబట్టి ఏం చేద్దామని ఆలోచన చేసి ఆ బయట నుంచి లోపలికి నీరు వచ్చేటువంటి మార్గాన్ని శాశ్వతంగా మూసివేసి ఉంటున్నాడు. అయితే ఎందుకు అలా మూసివేశాడు అంటే, ఒకవేళ సన్హెరీబు వచ్చి ఆ పట్టణాన్ని ఆక్రమించుకున్నప్పటికీ కూడా నీరు లేని పట్టణంలో మనం ఏం చేస్తాము అనేటువంటి ఉద్దేశంతో సన్హెరీబు వెనుకకు తిరిగి వెళ్ళిపోతాడు అనే ఉద్దేశంతో ఆ రీతిగా హిజ్కియా ఆ సొరంగాన్ని ఆ గుహని మూసివేసినట్లుగా మనము చరిత్రలో చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. అయితే సన్హెరీబు వచ్చాడు, ఆ యొక్క పట్టణాన్ని ముట్టడించాడు. 2 దినాలు అయిపోయింది, లోపల నుంచి బయటికి ఎవరు వెళ్ళలేదు, బయటి నుంచి లోపలికి కూడా ఎవరు రాలేదు. అయితే ఆ సమయంలో సన్హెరీబు ఈ రీతిగా ఆ యొక్క రాజ్యాన్ని, ఆ యొక్క రాజుని, ప్రవక్తలని, అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా భయభ్రాంతులు చేయడానికి ఈ రీతిగా ప్రకటిస్తూ ఉంటున్నాడు. చూడండి 2వ దినవృత్తాంతుల గ్రంథం 32వ అధ్యాయము 13 నుంచి 16 వచనాల్లో చూసినట్లయితే సన్హెరీబు ఎటువంటి పేలాపనలు పేలుతూ ఉంటున్నాడు మనం అక్కడ చూడొచ్చు. నేనును నా పితరులను ఇతర దేశముల జనులకందరికి ఏమేమి చేసితుమో మీరెరుగరా? ఆ దేశ జనుల దేవతలు వారి దేశములోని నా చేతిలో నుండి ఏమాత్రమైనను రక్షింప చాలి ఉండెనా? మీ దేవుడు మిమ్మును నా చేతిలో నుండి విడిపింపగలడనుకొనుటకు నా పితరులు బొత్తిగా నిర్మూలము చేసిన ఆయా దేశస్థుల సకల దేవతలలోనూ తన జనులను నా చేతిలో నుండి విడిపింపగలిగిన దేవుడు ఒకడైనా ఉండెనా? కాబట్టి ఇప్పుడు హిజ్కియా చేత మీరు మోసపోకుడి, మీరు ఇట్టి ప్రేరేపణకు లోబడకుడి, అతని నమ్ముకొనకుడి. ఏ జనుల దేవుడైనను, ఏ రాజ్యపు దేవుడైనను తన జనులను నా చేతిలో నుండి కానీ నా పితరుల చేతిలో నుండి కానీ విడిపింపలేకపోగా మీ దేవుడు నా చేతిలో నుండి మిమ్మును మొదలే విడిపింపలేకపోవును కదా అనెను. అతని సేవకులు దేవుడైన యెహోవా మీదను ఆయన సేవకుడైన హిజ్కియా మీదను ఇంకను అనేకమైనటువంటి పేలాపనులు పేలిరి అని చెప్పి ఆ బైబిల్ గ్రంథంలో ఆ లేఖనాల్లో రాయబడుతూ ఉంటుంది. అయితే ఈ రీతిగా భయభ్రాంతులకి గురి చేస్తూ ఇంకొక మాట ఏమన్నాడంటే, మీ దేవుడే నన్ను మీ మీద యుద్ధానికి పంపించాడు అని కూడా చెప్పాడు. అయితే హిజ్కియా ఈ మాటలు వినటముతోటే పశ్చాత్తాపపడి తన మీద ఉన్నటువంటి వస్త్రాలన్నీ చింపివేసుకొని తల మీద బూడిద పోసుకొని దేవుని మందిరంలోనికి వెళ్ళి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. అయితే ఆ సమయంలో ప్రవక్త అయినటువంటి యెషయాని కూడా పిలిపించాడు. దేవుడు మన జీవితాలను ఏ రీతిగా నడిపించబోతూ ఉంటున్నాడు, మనమున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో, ప్రమాదములో, ఆపదలో దేవుడు ఏ రీతిగా మనల్ని విడిపింపజేయబోతూ ఉంటున్నాడు, ఒకసారి దేవుని దగ్గర పరీక్షిద్దామా అని చెప్పి ఆలోచన చేసినప్పుడు యెషయా కూడా దేవునికి ప్రార్థించి ఈ రీతిగా చెప్తూ ఉంటున్నాడు, భయపడవలసినటువంటి అవసరం లేదు, ఆందోళన చెందవలసిన అవసరం లేదు. దేవుడు సమూలముగా మన శత్రువులందరినీ నాశనం చేయబోతున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి యెరూషలేం పట్టణానికి కానీ లోపల ఉన్నటువంటి ప్రజలందరికీ కానీ ఎటువంటి హాని కలగదు అని చెప్పి దేవుడు సెలవిచ్చాడు అని చెప్పి ఆ హిజ్కియాతో అన్నప్పుడు హిజ్కియా తిరిగి లేచి నిలబడి మందిరంలో ఆ జనాంగానందరినీ కూడా పిలిచి ఏమన్నాడు తెలుసా? మీరు మాత్రం ఏమాత్రం కూడా భయపడాల్సిన అవసరం లేదు. శత్రువు మీద దేవుడు యుద్ధాన్ని ప్రకటించాడు, దేవుడే మనకి విజయాన్ని అనుగ్రహిస్తాడు. కాబట్టి మీరు చేయవలసిన పనల్లా కూడా కేవలము దేవునిని మాత్రమే ఆరాధించండి అని చెప్పాడు. ఎప్పుడైతే ఆ దేవుడు ఆ రీతిగా హిజ్కియా ద్వారా ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా పలికాడో ఆ జనాంగం అంతా కూడా ఈ 46వ కీర్తన ద్వారా వారు దేవునిని ఆరాధించినట్లుగా ఆ సందర్భంలో ఈ కీర్తన వ్రాయబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. చూడండి ప్రియులారా, బయట 185,000 మంది సైన్యము దాడి చేయడానికి సిద్ధముగా ఉంది. లోపలైతే కేవలము 3,000 మంది సైనికులు మాత్రమే ఉన్నారు. కానీ వారి యొక్క విశ్వాసాన్ని మనం గమనించవలసిన అవసరం ఉంటుంది ప్రియులారా. దేవుడు వారికి సెలవిచ్చాడు, ఆ మాటని వారు నమ్మారు, ఆ మాటని వారు విశ్వసించారు. తద్వారా ఈ యొక్క కీర్తన ద్వారా దేవునిని ఆరాధించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుడు అనుగ్రహించినటువంటి వాగ్దానాన్ని వారు విశ్వసించారు. దేవుని యందు వారికి ఉన్నటువంటి విశ్వాసాన్ని ఈ యొక్క కీర్తన ద్వారా బయలుపరిచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. అయితే ఇదేదో కట్టుకథ కాదు, కానీ ఇది కేవలము సత్యమైనటువంటి మాటలు. దేవుని లేఖనాలలో పరిశుద్ధాత్మ దేవుని చేత వ్రాయబడినటువంటి లేఖనాలను మనము ధ్యానం చేస్తూ ఉంటున్నాం. ఆ రీతిగా ఎంతో భయంకరమైనటువంటి శత్రువు వారి మీద దండెత్తడానికి ప్రయత్నము చేస్తూ ఉన్నప్పటికీ కూడా దేవుని యందు వారికి ఉన్నటువంటి అపారమైనటువంటి నమ్మకాన్ని, అపారమైనటువంటి విశ్వాసాన్ని ఈ కీర్తన
ద్వారా వారు బయలుపరిచారు. తద్వారా దేవుడు తన ప్రజల పట్ల ఆయన యొక్క నమ్మకత్వాన్ని బయలుపరిచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, ఆరాధన అనేది మన హృదయంలో ఉన్నటువంటి సత్యములో నుంచి వస్తుంది. ఆరాధన అనేది ఆత్మ యొక్క ప్రత్యక్షత నుంచి వస్తుంటుంది. అయితే మొదటి వచనాన్ని కనుక మనం చూసినట్లయితే, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు అని చెప్పి మనకి మాటలు చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, ఈ మాట దేవుని యందు వారికి ఉన్నటువంటి విశ్వాసాన్ని, దేవుని యందు వారికి ఉన్నటువంటి నమ్మకాన్ని సూచిస్తూ ఉంటుంది. దేవుని పట్ల వ్యక్తిగతముగా వారికి ఉన్నటువంటి ఆ సహవాసాన్ని, సంబంధాన్ని సూచిస్తూ ఉంటుంది ఈ మొదటి వచనం. ప్రియులారా, గతములో నాకు దేవుడు సహాయము చేశాడు, ఇప్పుడు కూడా చేయగలగటానికి ఆయన సమర్థుడైనటువంటి దేవుడై ఉన్నాడు అనేటువంటి గొప్ప విశ్వాసాన్ని ఈ మొదటి వచనము ద్వారా మనం చూస్తూ ఉంటున్నాం. ఎవరైతే మనం బాప్తిస్మం తీసుకున్నామో, అంటే ఎవరైతే దేవునితో నాకు వ్యక్తిగత సంబంధం ఉంది అని చెప్పుకుంటూ ఉన్నామో, మనమందరము కూడా దేవుని పట్ల అటువంటి గొప్ప నమ్మకాన్ని, విశ్వాసాన్ని వ్యక్తపరచవలసిన వారమై ఉంటున్నాం. ప్రియులారా, ఎందుకంటే దేవుడు నీవు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆయన సహాయము చేయగలిగినటువంటి దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు, నమ్ముకొనదగినటువంటి సహాయకుడిగా ఆయన ఉంటూ ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, మన జీవితంలో అనేకమైనటువంటి సమస్యలు ఉండవచ్చు, సవాళ్లు ఉండవచ్చు, కానీ పరిస్థితులు ఏమై ఉన్నప్పటికీ కూడా నీవు నేను ఆరాధించి సేవిస్తూ ఉన్నటువంటి దేవుడు మన ముందు ఉన్నటువంటి సమస్యలన్నిటికంటే అత్యున్నతుడైనటువంటి దేవుడై ఉంటున్నాడు. కాబట్టి ఆ సమస్యలన్నిటినీ కూడా ఒక మబ్బులాగా తొలగింప చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగిన దేవుడు అని చెప్పి నీవు నేను కూడా జ్ఞాపకము చేసుకొని ఆయనను ఆరాధించవలసిన వారమై ఉంటున్నాం. ప్రియులారా, అయ్యో నా పరిస్థితి ఏం బాగలేదు కదా, నేనే కష్టాల్లో ఉన్నాను, ఇరుకులు ఇబ్బందుల్లో ఉన్నాను, శ్రమలో ఉన్నాను, నేను ఏ రీతిగా దేవునిని ఆరాధించగలను అని సంశయించవలసిన అవసరం ఏమాత్రము కూడా లేదు. ప్రియులారా, ఎందుకు అంటే ఈ 46వ కీర్తనలో ఆ ప్రజలంతా కూడా వెళ్తున్నటువంటి ఆ మార్గాన్ని కనుక మనం చూసినట్లయితే, ఆ ప్రజలు ప్రయాణము చేసినటువంటి ఆ పరిస్థితులను కనుక మనం గమనించినట్లయితే చాలా ఎంత ఉన్నతముగా దేవుని యందు వారు నమ్మిక ఉంచారో, ఎంత అత్యున్నతమైనటువంటి ఆ దేవునిని వారు ఆరాధించి ఉంటున్నారో మనకి కళ్ళకు కట్టినట్లుగా మనకు కనబడుతూ ఉంటుంది. ప్రియులారా, మన ఆరాధన ఎప్పుడూ కూడా మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల మీద ఆధారపడకూడదు, కానీ మనము ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆయన నమ్ముకొనదగినటువంటి సహాయకుడై ఉన్నాడు. కాబట్టి నిత్యము కూడా మనము ఆయనను ఆరాధించవలసిన వారమై ఉంటున్నాం, ఆయనను స్తుతించవలసిన వారమై ఉంటున్నాం. ప్రియులారా, 118వ కీర్తన 8-9 వచనాల్లో కనుక మనం చూసినట్లయితే, మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు అని చెప్పి సెలవిస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, ఈ లోకములో మనకి కష్టాలు, ఇబ్బందులు కలిగినప్పుడు మనుషుల్ని ఆశ్రయిస్తాం, మనుషుల సహాయము కొరకు ఎదురు చూస్తాం. కానీ లేఖనాలు సెలవిస్తూ ఉంటున్నాయి కదా, మనుషులు నమ్ముకున్నట్టు కంటే, రాజులు నమ్ముకున్నట్టు కంటే, అధికారులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు అని చెప్పి దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, మన జీవితంలో ఎదురయ్యేటువంటి తుఫాను వంటి ప్రతి పరిస్థితిలో కూడా దేవుడు మనకు ఆశ్రయ దుర్గముగా ఉంటూ ఉన్నాడు. ప్రియులారా, అన్ని వేళలలో మనము వెళ్ళేటువంటి ప్రతి మార్గములో, ప్రతి ప్రయాణములో, చేసేటువంటి ప్రతి ప్రయాణంలో కూడా ఆయన నమ్ముకొనదగినటువంటి సహాయకుడిగా, ఆయన మన జీవితాలలో చాలినటువంటి దేవుడిగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఆయనను ఎల్లప్పుడూ కూడా ఆరాధించవలసిన వారమై ఉంటున్నాం, ఆయనను స్తుతించవలసిన వారమై ఉంటున్నాం. ప్రియులారా, అంత బలముగా దేవునిని నమ్మి ఆరాధించడానికి కావలసిన విశ్వాసము వారికి ఎక్కడి నుంచి వచ్చింది అని గనక ఆలోచన చేసినట్లయితే దానికి సమాధానము మనకి 2-3 వచనాల్లో కనబడుతూ ఉంటుంది. ప్రియులారా, భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను, మనము భయపడము అని చెప్తూ ఉంటున్నాడు. ప్రియులారా, ప్రకృతి విపత్తులు ఎప్పుడు సంభవించినా కూడా మనిషి గజగజలాడిపోతాడు. భూకంపం కావచ్చు, తుఫానులు కావచ్చు, వరదలు కావచ్చు, సునామీ కావచ్చు. ఎందుకంటే ఆ పరిస్థితుల్లో ప్రభుత్వము కూడా ఏమీ చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉంటూ ఉంటుంది. అయితే ఇక్కడ కీర్తనాకారుడు సెలవిస్తూ ఉంటున్నాడు కదా, భూమి కదిలిపోయినప్పటికీ కూడా, సముద్రములు ఘోషించినప్పటికీ కూడా మేము భయపడము
జ్ఞాపకము అని చెప్తూ ఉంటున్నాడు. ఎందుకంటే నీవు నేను ఆరాధించి సేవించేటువంటి దేవుడు ఆయన సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. ఆయన సృష్టిని సృష్టించి వదిలివేయలేదు, కానీ ఆయన తన చేతులతో సృష్టించినటువంటి ఆ నోటి మాటతో సృష్టించినటువంటి ఆ సృష్టిని ఆయన నియంత్రిస్తూ ఉంటున్నాడు. ఈ సర్వ సృష్టి మీద కూడా అధికారము కలిగినటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని వారు జ్ఞాపకం చేసుకొని దేవునిని ఈ రీతిగా ఆరాధిస్తున్నట్లుగా, దేవుని యందు ఈ రీతిగా వారి నమ్మకాన్ని కనుపరుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. బహుశా వారు యొర్దాను నదిని ఏ రీతిగా తమ పితరులు దాటి ఉంటున్నారో బహుశా వారు జ్ఞాపకము చేసుకొని ఉండవచ్చు. బహుశా వారి పితరులు ఎర్ర సముద్రాన్ని ఏ రీతిగా దాటి ఉంటున్నారో వారు జ్ఞాపకము చేసుకొని ఉండవచ్చు. ఆ సముద్రం అనేది మహాసముద్రము. అయితే కనురెప్పపాటులో ఆ సముద్రాన్ని 2 పాయలుగా చేసి ఆ సముద్రము కింద ఉన్నటువంటి నేలని ఆరిన నేలగా చేసి ఆ ఆరిన నేల మీద దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ ప్రజలని క్షేమంగా ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి నడిపించినట్లుగా మనము చరిత్రలో చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. కాబట్టి ఈ యొక్క ప్రజలు కూడా మన పితరుల జీవితాలలో దేవుడు చేసినటువంటి ఆశ్చర్య కార్యాలను జ్ఞాపకం చేసుకొని సర్వ సృష్టి మీద దేవుడు ఎటువంటి అధికారము కలిగి ఉన్నాడో జ్ఞాపకము చేసుకొని ఇటువంటి బలమైన విశ్వాసాన్ని వారు పొంది ఉండవచ్చు అనేటువంటి సత్యాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు ప్రియులారా. డిసెంబర్ 26వ తారీఖు 2004వ సంవత్సరమున ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన జరిగింది. ఏంటంటే ఇండోనేషియాలో పాలి అనేటువంటి గ్రామం ఉంది. ఈ గ్రామము సముద్రపు ఒడ్డున ఉంటూ ఉంది ప్రియులారా. ఆ గ్రామములో సుమారు 10,000 మంది ముస్లిమ్స్ ఉంటున్నారు. 375 మంది క్రైస్తవులు లేక విశ్వాసులు ఉంటూ ఉన్నారు. అయితే డిసెంబర్ 25వ తారీఖు 2004వ సంవత్సరంలో వారంతా అక్కడ ఉన్నటువంటి విశ్వాసులంతా అనుకున్నారు కదా, ఈ సంవత్సరము ఈ గ్రామంలో ఎట్టి పరిస్థితుల్లో మనము క్రిస్మస్ని జరిపించాలి అని అనుకున్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి మెజారిటీగా ఉన్నటువంటి ఆ 10,000 మంది ముస్లిమ్స్ కూడా ఈ విశ్వాసుల్ని భయభ్రాంతులకి గురి చేసి ఉంటున్నారు. ఒకవేళ మీరు ఇక్కడ జరపడానికి వీలు లేదు ఎట్టి పరిస్థితిలో కూడా, ఒకవేళ గనక మీరు జరిపినట్లయితే మిమ్మల్ని అందరినీ కూడా చంపేస్తామని చెప్పినప్పుడు వారంతా కూడా భయభ్రాంతులకు లోనై ఉంటున్నారు. ఏం చేయాలో పాలుపోయినటువంటి స్థితిలో ఆ గ్రామానికి ఆనుకొని ఒక చిన్న ఎత్తైనటువంటి కొండ ఉంది ప్రియులారా. అయితే 25వ తారీఖు రాత్రి ఆ కొండ మీదకి ఈ జనాంగం అంతా కూడా చేరి ఉంటున్నారు. ఆ కొండ మీదనే వారు క్రిస్మస్ జరిపించి ఉంటున్నారు. ఆ కొండ మీదనే వారు ఆ రాత్రంతా కూడా నిద్రించి తిరిగి డిసెంబర్ 26వ తారీఖు సుమారు 5 గంటలప్పుడు ఆ కొండ నుంచి వారు దిగుతూ ఉంటుండగా వారు నివసిస్తూ ఉన్నటువంటి ఆ గ్రామము కనుమరుగైపోయింది. వారంతా కూడా ఎంతో ఆశ్చర్యానికి గురై ఉంటున్నారు. అరే, ఇక్కడ మనం నివాసం ఉన్నాం కదా, మనం ఉన్నటువంటి ఈ గ్రామం ఏమైపోయింది అనేటువంటి పరిస్థితి వారికి అర్థం కాలేదు. అయితే ఆ రాత్రి వారు కొండ మీద నిద్రిస్తూ ఉన్నప్పుడు సుమారు ఆ యొక్క అర్ధరాత్రి సమయంలో ఆ సునామీ వచ్చి ఆ గ్రామం అంతటిని కూడా తుడిచిపెట్టుకొని పోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇది దేవుడు చేసినటువంటి ఆశ్చర్య కార్యము కాదా ప్రియులారా? ఎప్పుడైతే దేవుని యొక్క జనాంగానికి వారంతా కూడా ఎదురు తిరిగి ఉంటున్నారో, దేవునికి తెలుసు సృష్టి మీద ఎటువంటి అధికారము కలిగి ఉన్నాడో అనేటువంటి ఆ విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఈ ఉదాహరణ సరిపోతుంది ప్రియులారా. అయితే దేవుడు తాను ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజలని క్షేమంగా ఉంచడం కొరకు ఆ సృష్టి మీద అధికారము కలిగినటువంటి దేవుడు సునామీని అనుమతించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. కాబట్టి విశ్వాసులమైనటువంటి నీవు నేను కూడా మన చుట్టూ ఎటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మనము భయపడవలసినటువంటి అవసరం లేదు ప్రియులారా. ఎందుకంటే మనము సేవించి ఆరాధించేటువంటి దేవుడు ఎంతో ఉన్నతులైనటువంటి దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఇటువంటి విపత్కర పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా విశ్వాసులముగా నీవు నేను అధైర్యపడవలసినటువంటి అవసరం లేదు ప్రియులారా. ఎందుకంటే ఈ సృష్టి అంతా కూడా సృష్టికర్త అయినటువంటి దేవుని చేత సృష్టించబడి ఉంది. ఈ సృష్టిని దేవుడు నియంత్రిస్తూ ఉంటున్నాడు, ఈ సృష్టిని దేవుడు పరిపాలిస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజలని ఏ రీతిగా కాపాడుకోవాలో, ఏ రీతిగా
క్షేమంగా ఉంచాలో ఆయన సమస్తాన్ని ఎరిగినటువంటి దేవుడు, సమస్త సృష్టి మీద కూడా ఆయన అధికారం కలిగినటువంటి దేవుడు, ఆయన నియంత్రణ కలిగినటువంటి దేవుడు. కాబట్టి ఎటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా నీవు నేను ఆరాధించవలసిన వారమై ఉంటున్నామని చెప్పి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, 4వ వచనంలో చూసినట్లయితే, ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నవి అంటున్నాడు. 3వ నాటికి ఆ లోపల ఉన్నటువంటి నీరు, కొలనులో ఉన్నటువంటి నీరు, సిలోయములో ఉన్నటువంటి నీరంతా కూడా అయిపోయింది. 3వ నాటికి ఆ కొలనంతా కూడా ఖాళీ అయిపోయింది. మరి దేవుడు ఏ విధముగా వారికి సహాయము చేస్తాడో అని వారంతా అధైర్యపడకుండా దేవుని యొక్క కార్యాలు, ఆ పితరుల జీవితాలలో ఎటువంటి కార్యాలను చేశాడో జ్ఞాపకం చేసుకొని దేవునిని ఆ రీతిగా ఆరాధిస్తున్నట్లుగా, సంతోషపరుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, పితరుల జీవితాలలో ఆ అరణ్య మార్గములో సంవత్సరాల పాటు వారందరికీ కూడా సమృద్ధిగా నీటిని అనుగ్రహించాడు అనేటువంటి సత్యాన్ని వారు జ్ఞాపకం చేసుకున్నారు. ప్రియులారా, బండను చీల్చి లక్షలాది మందికి సమృద్ధిగా నీటిని అనుగ్రహించినటువంటి దేవుడు అని జ్ఞాపకం చేసుకుని దేవుడిని ఆ రీతిగా ఆరాధించడం వారు మొదలుపెట్టి ఉంటున్నారు. దేవుడే మనల్ని భద్రపరిచేవాడని చెప్పి నమ్మారు. గాడ్ ఈజ్ అవర్ ప్రొటెక్టర్ అని నమ్మారు. గాడ్ ఈజ్ అవర్ ప్రొవైడర్ అని చెప్పి నమ్ముతూ ఉంటున్నారు. దేవుడే మన ప్రతి అవసరతను కూడా ఆయన మహిమైశ్వర్యంలో తీర్చగలిగేటువంటి దేవుడై ఉన్నాడు అని చెప్పి వారంతా కూడా ఆ రీతిగా గొప్ప నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగి దేవునిని ఆరాధిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, దేవుని మీద మనం సంపూర్ణముగా ఆధారపడినప్పుడు మనము అడిగి ఊహించిన వాటికంటే కూడా అత్యధికముగా మన జీవితాలలో మేలు కార్యాలను జరిగించగలిగినటువంటి దేవుడు నీవు నేను సేవించి ఆరాధించేటువంటి దేవుడు. ప్రియులారా, 5వ వచనంలో చూసినట్లయితే, దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు, దానికి చలనము లేదు, అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు అంటున్నాడు. ప్రియులారా, వారి విశ్వాసం యొక్క తీవ్రతను మీరు గమనించవలసిందిగా కోరుతూ ఉంటున్నాను. ప్రియులారా, రేపటి దినాన ఈ పట్టణాన్ని కాపాడబోతున్నాడు అనేటువంటి గొప్ప విశ్వాసాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఆ పట్టణానికి చలనము లేదు అని చెప్పి వారు దేవునిని ఆరాధిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. రేపటి దినాన ఈ పట్టణాన్ని దేవుడు విమోచించబోతున్నాడు అని ఎరిగి వారంతా కూడా దేవునిని స్తుతిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, విమోచించబడిన తరువాత వారు దేవునిని స్తుతించి ఆరాధించట్లేదు, కానీ పొందుకున్న తరువాత, దేవుని నుంచి మేలును పొందుకున్న తరువాత వారు దేవునిని స్తుతించి ఆరాధించట్లేదు, కానీ దేవుడు ఈ పట్టణాన్ని కాపాడబోతూ ఉన్నాడు, ఈ పట్టణానికి ఎటువంటి చలనము లేదు అనేటువంటి సత్యాన్ని వారు గ్రహించి దేవునిని ఆరాధిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, ఆరాధన అనేది మనం పొందుకున్న తరువాత చేసేది కాదు, కానీ మనము దేవుని నుంచి పొందుకోక ముందే పొందుకున్నాము అని నమ్మి దేవునిని స్తుతించి ఆరాధించేటువంటి ఆరాధన అసలు సిసలైనటువంటి ఆరాధన అని చెప్పి లేఖనాలు సెలవిస్తూ ఉంటున్నాయి. ప్రియులారా, అయితే 6వ వచనం నుంచి 9వ వచనం వరకు మనం చూసినట్లయితే, యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడుడి అంటూ ఉన్నాడు 8వ వచనంలో. అంటే వారు ఇంకా దేవుని నుంచి ఎటువంటి మేలుని పొందుకోలేదు, ఆ పట్టణం ఇంకా కాపాడబడలేదు, కానీ మీరైతే రండి, దేవుడు మా జీవితాలలో ఎటువంటి కార్యాన్ని చేశాడో మీరు వచ్చి చూడండి అని చెప్పి మనలందరినీ కూడా ఆహ్వానిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మన ఆరాధన అనేది దేవుని యొక్క వాక్యం మీద ఆధారపడి ఉండాలి. మన ఆరాధన దేవుని యొక్క వాగ్దానం మీద ఆధారపడి ఉండాలి, దేవుని యొక్క ప్రత్యక్షత మీద ఆధారపడి ఉండాలి తప్ప మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆధారపడకూడదు అనేటువంటి సత్యాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, దేవుని యొక్క వాక్కు బయలుపరచబడినప్పుడు, దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షమైనప్పుడు ఆ వాక్కు మనల్ని ఆరాధనకి పురుకొల్పేటువంటి వాక్ అయి ఉంటుంది. ప్రియులారా, దేవుడు అనుగ్రహించేటువంటి ప్రత్యక్షత యందు మనము విశ్వాసం ఉంచినప్పుడు మనము దేవుడిని ఆరాధించగలుగుతాం. ప్రియులారా, అయితే వారి జీవితాలలో రేపటి దినాన దేవుడు ఈ పట్టణాన్ని కాపాడబోతున్నాడు అని ఎరిగి ధైర్యముతో, విశ్వాసముతో, నమ్మకముతో వారంతా కూడా దేవుడిని ఆరాధిస్తున్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, అయితే వారంతా ఈ రీతిగా గొప్ప విశ్వాసముతో, దేవుని యందు నమ్మికతో బహుబిగ్గరగా వారి హృదయాలను దేవుని సన్నిధిలో పరిచి ఆరాధిస్తూ ఉంటున్నప్పుడు ఆ 10వ వచనంలో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరుగుతూ ఉంటుంది. ప్రియులారా, మన తెలుగు బైబిల్ గ్రంథంలో 10వ వచనం ప్రారంభించబడటానికి ముందు ఒక డాష్ అక్కడ రాయబడి ఉంటుంది. అంటే 9వ వచనం వరకు కూడా ఆ యూదులందరూ కూడా దేవునిని ఆరాధిస్తున్నట్లుగా,
పాడుతూ ఉంటున్నారు. ఒక పాటగా 9వ వచనం వరకు వ్రాయబడి ఉంది, 9వ వచనం వరకు ఒక కీర్తనగా వ్రాయబడి ఉంది. అయితే ఆ మొదటి 9 వచనాలలో వారు చూపించినటువంటి విశ్వాసానికి బదులుగా వారు చేస్తూ ఉన్నటువంటి ఆరాధనకు ప్రతిఫలముగా దేవుడే వారి మధ్యలోనికి దిగి వచ్చి దేవుడు తనను తాను ప్రత్యక్షపరుచుకున్నట్లుగా, తన గురించి తాను ప్రకటించుకుంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, ఊరకుండుడి, నేనే దేవుడునని తెలుసుకొనుడి అని చెప్తూ ఉంటున్నాడు. వారు ఆరాధిస్తూ ఉండగా దేవుడే వారి మధ్యలోనికి దిగి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఎప్పుడైతే మనము ఆత్మతో సత్యముతో దేవుని యందు విశ్వాసం ఉంచి దేవునిని ఆరాధిస్తామో దేవుని యొక్క శక్తిని మనము అనుభవిస్తాము, దేవుని యొక్క సన్నిధిని మనము అనుభవిస్తాము. ప్రియులారా, దేవుడు మనతో పాటు ఉండి మన మధ్యలో ఉండి మనతో సహవాసము చేయటానికి ఇష్టపడతాడు అనటానికి ఇదొక గొప్ప ఉదాహరణగా మనం చూడగలుగుతాం. ప్రియులారా, దేవుడు మన మధ్యలో ఉండటానికి ఇష్టపడతాడు, మనతో సహవాసము చేయడానికి ఇష్టపడతాడు. అయితే ఆయన అక్కడ అంటున్నాడు కదా, భయపడకుడి, ఆందోళన చెందకుడి, నేను మీ మధ్యలో ఉన్నాను, మీతో ఉన్నాను అని ఆయన అభయం ఇస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, ఆరాధన అనేది మనలో ఉన్నటువంటి ప్రతి విధమైన భయమును దూరపరుస్తుంది, మనలో ఉన్నటువంటి ప్రతి విధమైన ఆందోళనని దూరపరిచేది నీవు నేను చేసేటువంటి ఆరాధన అని చెప్పి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, అయితే 10వ వచనం 2వ భాగంలో మనం చూస్తూ ఉంటున్నాము, అన్యజనులలో నేను మహోన్నతుడనగుదును, భూమి మీద నేను మహోన్నతుడనగుదును అంటున్నాడు. దేవుడు ఇక్కడ ఏం చేయబోతుంటున్నాడు తెలుసా? ప్రియులారా, మనము వెళ్ళేటువంటి ప్రతి పరిస్థితిలో కూడా ఆయన మనతో పాటు ఉండి మన మధ్యలో ఉండి మనకు సహాయము చేసేటువంటి దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. ఎప్పుడైతే ఆ పరిస్థితులన్నిటిలో కూడా మనము దేవుని యందు సంపూర్ణముగా ఆధారపడతామో, మనము అడిగి ఊహించిన వాటికంటే అత్యధికమైన మేలులతో మనల్ని నింపి ఆ ప్రతి పరిస్థితిని కూడా, ఆ ప్రతి పరిస్థితిలో నుంచి కూడా దేవుడు మనల్ని అద్భుతంగా విడిపిస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క నామము ఘనపరచబడుతూ ఉంటుంది. మనం ఎప్పుడైతే దేవుడిని ఆరాధిస్తూ ఉంటామో అటువంటి పరిస్థితుల్లో, ఎప్పుడైతే దేవుడిని ఆరాధిస్తూ ఉంటామో దేవుడు మహింపరచబడతాడు. దేవుని యొక్క మహాత్యము ఆ అన్యజనులలో సాక్షార్థముగా నిలవబడుతుంది. కాబట్టి దేవుడు అంటున్నాడు, అన్యజనులలో నేను మహోన్నతుడనగుదును అని చెప్తూ ఉంటున్నాడు. ప్రియులారా, ఆ సమస్యలన్నిటిలో కూడా మనము దేవునిని ఆరాధిస్తూ ఉన్నప్పుడు అన్యజనులు దేవుని మహిమను చూస్తారు. తద్వారా మనతో పాటు వారు కూడా దేవుని స్తుతిస్తారు, ఆరాధిస్తారు, దేవునిని మహింపరుస్తారు. కాబట్టి ఆ రీతిగా గొప్ప విశ్వాసముతో నమ్మకముతో వారంతా కూడా దేవునిని ఆరాధిస్తూ ఉన్నప్పుడు ఒక విషయం జరిగింది, చూద్దాం. చూడండి ప్రియులారా, యెషయా గ్రంథం 37వ అధ్యాయము 36వ వచనంలో బయట ఉన్నటువంటి 185,000 మంది మీద వారు దృష్టి పెట్టలేదు, కానీ వారందరినీ సృష్టించినటువంటి దేవునిని ఆరాధిస్తూ ఉంటున్నారు. సైన్యాధిపతి అయినటువంటి దేవుడు మనతో పాటు ఉన్నాడు, మన మధ్యలో ఉన్నాడు అని చెప్పి వారంతా కూడా జ్ఞాపకం చేసుకొని గొప్ప విశ్వాసముతో దేవునిని ఆరాధిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఒక చక్కటి అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైన కార్యాన్ని వారి మధ్యలో జరిగించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. యెషయా గ్రంథం 37వ అధ్యాయము 36వ వచనంలో ఈ రీతిగా రాయబడుతూ ఉంటుంది. ప్రియులారా, అంతటా యెహోవా దూత బయలుదేరి అషూరు వారి దండుపేటలో 185,000 మందిని మొత్తెను. ఉదయమున జనులు లేవగా వారందరూ మృతకళేబరములుగా ఉండిరి అని చెప్పి వ్రాయబడుతూ ఉంటుంది. ప్రియులారా, వారంతా కూడా లోపల ఉన్నటువంటి 3,000 మంది కానీ, 3,000 మందిలో ఏ ఒక్కరు కానీ, రాజు అయినటువంటి హిజ్కియా కానీ, ప్రవక్త అయినటువంటి యెషయా కానీ ఏ ఒక్కరు కూడా యుద్ధానికి వెళ్ళలేదు. కానీ శత్రు సైన్య సమూహం ఎవరైతే ఉన్నారో వారంతా కూడా నేలమట్టం గావించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కనురెప్పపాటులో ఆ రాత్రి కాల సమయంలో దేవుడు అద్భుతాన్ని వారి మధ్య చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, ఎప్పుడైతే సంపూర్ణంగా మనము దేవునిని మనం ఆత్మతో సత్యముతో ఆరాధిస్తామో దేవుని సన్నిధిని అనుభవిస్తాం. ప్రియులారా, దేవుని శక్తిని అనుభవిస్తాము, దేవుని యొక్క ప్రత్యక్షతను మనము చూడగలుగుతూ ఉంటాం. అన్ని జనులు కూడా మన జీవితాలలో దేవుడు చేసిన కార్యాలను వారు కూడా జ్ఞాపకం చేసుకొని నీవు నేను సేవించేటువంటి ఆ ఆరాధికుని, ఆ యొక్క దేవునిని తెలుసుకోవడానికి ఎంతైనా అవకాశం ఉంటుంది. ప్రియులారా, కాబట్టి ఈ ఉదయకాల సమయంలో నీవు నేను కూడా పరీక్షించుకోవాల్సిన వారమై ఉంటున్నాం. మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల మీద దృష్టి పెడుతూ ఉంటున్నామా? ఆ పరిస్థితులన్నిటికంటే అత్యున్నతమైనటువంటి దేవునిని నీవు నేను సేవిస్తున్నామనేటువంటి సత్యాన్ని జ్ఞాపకం చేసుకొని ఆ అత్యున్నతమైనటువంటి దేవుని
ఆరాధించవలసిన వారమై ఉంటున్నాం. ఆ సర్వాధికారి అయినటువంటి దేవునిని ఆరాధించవలసిన వారమై ఉంటున్నాం. సర్వ సృష్టి మీద అధికారము కలిగినటువంటి దేవునిని ఆరాధించవలసిన వారమై ఉంటున్నాం. ప్రియులారా, అయ్యా నా ఎదుట సమస్యలున్నాయి, సవాళ్ళున్నాయి, కానీ వాటన్నిటినీ ఏ రీతిగా అధిగమించి నేను దేవునిని ఆరాధించగలను అని ఒకవేళ సంశయిస్తున్నట్లయితే దేవుడి 46వ కీర్తన ద్వారా నీతో నాతో కూడా స్పష్టముగా మాట్లాడుతున్నాడు. ఏంటంటే నీ పరిస్థితులు ఏమై ఉన్నప్పటికీ కూడా ఆ పరిస్థితులన్నిటి మీద విజయాన్ని అనుగ్రహించే దేవుడును నేనే అని చెప్పి దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. ఊరకుండుడి, నేనే దేవుడునని తెలుసుకొనుడి అని చెప్తూ ఉంటున్నాడు. కాబట్టి మనకు కలిగినటువంటి సమస్యలన్నిటి నుంచి, ఆపదలన్నిటి నుంచి, శ్రమలన్నిటి నుంచి, భయములన్నిటి నుంచి కూడా విడిపిస్తాను అని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు 34వ కీర్తనలో. కాబట్టి అటువంటి అభయము కలిగి ఉండగా, అటువంటి భయభ్రాంతులకు లోను కాకుండా నీవు నేను కూడా సృష్టికర్త అయినటువంటి దేవుని మీద ఆధారపడి ఆయన యందు ఆయనను మనము ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేసి నడిపించునుగాక. ఆమేన్.